బద్ధకం నీ లక్ష్యాన్ని చంపుతుంది. గర్వం నీ ఎదుగుదలను ఆపుతుంది. భయం నీ కలల్ని చంపుతుంది. కోపం నీ జ్ఞానాన్ని చంపుతుంది. అవమానం నీ నమ్మకాన్ని చంపుతుంది. 100 ఏనుగుల బలం ఉన్నవారు భీముడు. 100 కష్టాలున్నా చిరునవ్వుతో బ్రతికేవారే మిడిల్ క్లాస్ వారు. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది. మరణం వస్తే ఒకేసారి చనిపోతారు, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. విశ్వాసం లేని మనుషులకు ఎంత ప్రేమ చూపినా, ఎంత బాధ్యతగా ఉన్నా ప్రయోజనం మాత్రం శూన్యం. మీది కానిది మీకెంత కావాలన్నా దక్కదు. మీదైంది మీరు ఎంత వద్దనుకున్నా మిమ్మల్ని వదిలి వెళ్ళదు. డబ్బు కన్నా విలువైంది మనశ్శాంతి. దాన్నెవరూ అప్పుగా కూడా ఇవ్వలేరు. అందుకే మనశ్శాంతిగా బ్రతకడం మంచిది. నీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండవలసిన నీ నీడ కూడా ఆలోచనలో పడుతుంది. మీరు బ్రతికుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలే. అప్పుడే ప్రపంచంలోని ఏ బాధ మీ దరి చేరదు. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధపడితే క్షమించు. తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. అర్జునుడు ఒకేసారి 5 బాణాలు స్పందించడం నేర్చుకున్నాడు. కానీ గురువు బొమ్మను పెట్టి నేర్చుకున్న ఏకలవ్యుడు మాత్రం 7 బాణాలు స్పందించడం నేర్చుకున్నాడు. ఏదైనా విద్య నేర్పించే గురువులో కాదు, నేర్చుకునే నీలో కూడా కసి ఉండాలి. అప్పుడే ఏదైనా సాధించగలవు. ఎవరి రాత ఎలా రాశాడో ఆ భగవంతుడికే తెలుసు. ఈరోజు ఒకరి పరిస్థితిని చూసి వాళ్ళని హేళన చేయకు. ఎందుకంటే రేపు నీ పరిస్థితి ఏంటో నీకు తెలియదు. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరును మారుస్తారు. డబ్బే జీవితం అనుకున్న వాళ్ళకి మనుషుల్ని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. మనుషులే ముఖ్యం అనుకున్న వాళ్ళకి ఎదుటివాళ్ల చేతిలో ఎలా మోసపోవాలో తెలుస్తుంది. గోళ్లు పెరిగినప్పుడు గోళ్లను కత్తిరిస్తారు, వేళ్లను కాదు కదా. అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించాలి, కానీ బంధాన్ని కాదు. మనిషికి తెలివిని పెంచే గురువు, ఆలోచించడం నేర్పే దైవం కష్టం మాత్రమే. మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేసే 2 సందర్భాలు. 1 మాటపై అదుపు లేకపోవటం, 2వది డబ్బును పొదుపు చేయలేకపోవటం. మీరు బాగుపడాలి అనుకునేవారే కోపంగా మాట్లాడతారు. మిమ్మల్ని మోసం చేసేవారు మాత్రం నవ్వుతూ చుట్టూ తిరుగుతారు. సూటిగా మాట్లాడే వాళ్ళకి శత్రువులు ఎక్కువ ఉంటారు. మాయమాటలు చెప్పేవారికి మిత్రులు ఎక్కువ ఉంటారు. ఉప్పులాగా కటుగా మాట్లాడేవారు నిజమైన మిత్రుడు. చక్కెరలాగా మాట్లాడి మోసం చేసేవారు నీచుడు. ఉప్పులో ఎప్పుడూ పురుగులు పడ్డ దాఖలు లేవు. తీపిలో పురుగులు పడని రోజు లేదు. జీవితంలో ఓడిపోవటం చిన్నతనం కావచ్చు, కానీ ఓటమి గెలుపుకే నాంది. ఓడిపోవటం చాలా నేర్పిస్తుంది. మోసపోయినా ఓడిపోయినా ఒకేసారి. కాబట్టి ధైర్యంగా ముందుకు నడవటం నేర్చుకోవాలి. మీరు ధర్మంగా ఉంటే భగవంతుడే సరైన దారిలో నడిపిస్తాడు. బడికి పోవటం మొదలయ్యాక తెలిసిద్ది ఆటల విలువ. కాలేజీలో చేరిన తర్వాత తెలిసిద్ది స్కూలు విలువ. ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత తెలిసిద్ది చదువు విలువ. పదవి విరమణ చేశాక తెలిసిద్ది ఉద్యోగం విలువ. మరణానికి దగ్గరవుతున్నప్పుడు తెలిసిద్ది జీవితం విలువ. ఏదైనా మీ చేతిలో ఉన్నప్పుడు తెలియదు దాని అసలు విలువ. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకో. ఆకులు రాలేయని బాధపడద్దు. కొత్త చిగురు వస్తుందని మర్చిపోవద్దు. ఆకులు ఎండినా, పూలు వాడినా, పండ్లు రాలినా చెట్లు బాధపడవు. ఎందుకంటే వేళ్ళు బలంగా ఉన్నాయనే గట్టి ధైర్యం. జీవితం అంతే. నమ్మకం బలంగా ఉంటే చాలు. కురుక్షేత్ర యుద్ధం మొదలైంది నా వెనక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు. నా వెనక ఎవరున్నారని అర్జునుడు చూశాడు. భగవంతుని నమ్ముకున్నవారు గెలిచారు. బలాన్ని నమ్ముకున్నవారు ఓడిపోయారు. ఇక్కడ తెలియాల్సింది ఒకటి ఉంది. భగవంతుడు ఎప్పుడు ప్రత్యేకంగా బలాన్ని ఇవ్వడు. మీ బలాన్ని మీకు గుర్తు చేస్తాడంతే. 100 తప్పులు చేసిన వారిని మన్నించు, కానీ
ఒక్కసారి మోసం చేసిన వారిని క్షమించకూడదు. తప్పులు చేసిన వారైనా మారతారేమో కానీ మోసబుద్ధి ఉన్నవారు మారరు. కళ్ళలో నీరు ఉప్పుగా ఉన్నా కళ్ళు కనే కళలు మాత్రం తీయగా ఉండాలి. గుండెల్లో ఎంత బరువున్నా పెదవుల్లో మాత్రం చిరునవ్వు ఉండాలి. చుట్టూ ఉన్న గాలి ఎలా ఉన్నా పీల్చే శ్వాస మాత్రం గెలుపు మీద ఆశలు రేపాలి. మదిలో వేధించే బాధలు ఎన్ని ఉన్నా పంచుకోవటానికి మీ అనే మనిషి మాత్రం ఉండాలి. పయనించే దారిలో ఎన్ని ఆటంకాలున్నా మీ అడుగులు మాత్రం గమ్యం వైపు ఉండాలి. కష్టం ఎంత గొప్పదంటే అది వస్తూనే మీ వాళ్ళు ఎవరన్నది చూపిస్తుంది. సంపద ఎంత చెడ్డదంటే అది వస్తూనే మీ అనుకున్న వాళ్ళని దూరం అయ్యేలా చేస్తుంది. విత్తనం బాగుంటే ఎక్కడ విసిరేసినా బ్రతికి మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే కష్టపడే తత్వం కలవారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. భూమిపై మంచి మొక్కలు కలుపు మొక్కలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. కాకపోతే మనుషులకు ఉపయోగపడేవి మంచి మొక్కలు, ఉపయోగపడనివి కలుపు మొక్కలు. ఇక్కడ నువ్వు కూడా అంతే. ఎవరికైనా ఉపయోగపడితే మంచోడివి, లేకపోతే చెడ్డోడివి. గతం గతహ అంటారు కానీ గతం గుర్తుంటేనే అందమైన భవిష్యత్తును నిర్మించుకోగలరు. బంగారు భవిష్యత్తుకు గతం అనేది గట్టి పునాది. పరిస్థితిని బట్టి ఆలోచనలు అలవాట్లు మారితే బాగుంటుంది, కానీ విలువలు వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండటమే జీవితంలో సాధించవలసిన గొప్ప విజయం. నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలో మీ నోటి నుంచి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు స్నేహాలు నిలబడతాయి. రేపటి రోజున మీరు చనిపోతే ముట్టుకోవటానికి కూడా ఆలోచించే జనాల కోసం మీరు ఆలోచించే అవసరం లేదు. మీరు మీకోసం బ్రతకాలి, అంతేకాని పక్కవారి ప్రశంసల కోసం కాదు. చదువుకుంటే జ్ఞానం విలువ, పని చేస్తే కష్టం విలువ, ప్రేమతో ఉంటే బంధం విలువ, ఇవన్నీ ఆచరిస్తే జీవితం విలువ తెలుస్తుంది. ప్రతిదీ పరిగెత్తి చేయనవసరం లేదు. జీవితంలో పరుగును ఆపి నిదానం అలవాటు చేసుకోండి. పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలే. నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం 100 ఏళ్ళు. అందం నడవడికలో ఉంటుంది కానీ ఆడంబరాల్లో కాదు. సత్యం ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పకుండా ఉంటుంది. కొసరి కొసరి అన్నం పెట్టేవాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పేవాళ్ళని జీవితంలో ఎప్పటికీ వదులుకోకూడదు. అలాంటి వారు మీ జీవితంలో నుండి ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజానికి వాళ్లే మీ ఆత్మీయులు. పనికిరాని పాత వస్తువులను నువ్వు బయటపడేస్తావు కదా, మరి ఎవరో మాట్లాడినా పనికి మాలిన మాటలను మనసులో దాచుకొని ఎందుకు దుఃఖిస్తావు? చేతితో ఎన్ని రాతలైనా రాస్తూ మార్చొచ్చు, కానీ తలరాత మారాలంటే కష్టపడాల్సిందే, వేరే దారేం లేదు. కాలానికి గొప్ప శక్తి ఉంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒకరోజు వాళ్ళ ముసుగు తీసేసి వాళ్ళ నిజస్వరూపం బయట పెడుతుంది. గడిచిన కాలం గుర్తు రాకపోవచ్చు, కానీ ఒకరి వల్ల బాధపడిన క్షణాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. ఏం మాట్లాడాలో నేర్పేది విద్య, ఎలా మాట్లాడాలో నేర్పేది వృత్తి, ఎంత మాట్లాడాలో నేర్పేది జ్ఞానం, అసలు మాట్లాడాలా వద్దా అని నేర్పేది తెలివి. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అలాంటి వారు ఎన్నాళ్ల బంధాన్నైనా ఒక్క మాటలో తెంచేయగలరు. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగిరావు. బ్రతకటం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకటం గొప్ప. మీ జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఈ 4 మీ కంట్రోల్లో ఉండాలి: మాట, డబ్బు, ఆలోచన, ప్రవర్తన. మీరు రాసుకున్న కథలు ఎన్ని ఉన్నా కాలం రాసిన కథలే గెలుస్తాయి. రాసే కలం మీ చేతిలోనే ఉన్నా తలరాతను మార్చే శక్తి కాలానికే ఉంటుంది. ఆకాశవంత ప్రేమ ఉంటే సరిపోదు, అణువంత అర్థం చేసుకునే మనసు ఉండాలి. సముద్రవంత సంపద ఉంటే సరిపోదు, సమయానికి సాయం చేసే గుణం ఉండాలి. ఓపిక ఉన్నవారు ఓడిపోవటం జరగదు, ఓపిక లేనివారు గెలవటం జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు, కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదిలి వెళ్ళదు. స్వార్థాన్ని వీడినప్పుడే
మనిషి సహకరించుకునే గుణాన్ని కలిగి ఉంటాడు. ధనాన్ని మించిన గుణం గొప్పది. మనిషిగా బ్రతకడం కన్నా మానవత్వం ఉన్న మనిషిగా బ్రతకడం అనేది చాలా గొప్ప విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.